3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన అత్యంత తీవ్రమైన డాల్ఫిన్ టైఫూన్ చైనా తూర్పు తీరాన్ని అతలాకుతలం చేస్తోంది. గంటకి 160 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి గాలులు, ఒక ప్రచండ గాలులు దూసుకొస్తున్నటువంటి ఈ తుఫాను దెబ్బకి ఆ దేశంలో ఉన్నటువంటి వాణిజ్య రాజధాని షాంఘై చిగురుటాకులా వణిగిపోయింది. ఇంకా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రధాన పట్టణాలన్నీ కూడా స్తంభించిపోయిన పరిస్థితి. చైనా ప్రభుత్వం ఇప్పటికే బ్లూ అలర్ట్ జారీ చేసి సహాయక చర్యలను ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. ఒకసారి మీరు స్క్రీన్ మీద దృశ్యాలు చూస్తుంటే ఆ తుఫాను దెబ్బకి అక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రాంతాలు పూర్తిగా ఏ విధంగా జలమీగిపోయాయి, ఎంత బలమైనటువంటి గాలులు వీస్తున్నాయి, అక్కడ ఉన్నటువంటి ఆ వ్యాపార సముదాయాలన్నీ కూడా ఏ విధంగా మూతపడ్డాయో చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఈ తుఫాను ప్రభావం షాంఘై కావచ్చు, జెజియాంగ్, ఫిజియాన్ ప్రావిన్స్ల మీద తీవ్రంగా పడింది. ముందు జాగ్రత్త చర్యగా షాంఘైలోని హాంకియాబో, పుడాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఆదివారం నాటికి అంటే నిన్నటికి 1300కు పైగా విమాన సర్వీసులను రద్దు చేశారంటే ఈ బలమైన తుఫాను, ఈ డాల్ఫిన్ తుఫాను తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం 60% పూర్తిగా రాకపోకలు బంద్ అయిపోయినటువంటి పరిస్థితి. ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ముందుగా షెడ్యూల్ చేసుకుని ఉంటారు పలానా ప్రాంతానికి వెళ్ళాలని, వ్యాపార ఫలితం కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇంకా ఏదైనా వాళ్ళు ప్రయాణం చాలా వెళ్ళాలనుకుంటారు. కానీ ఒక్కసారిగా వచ్చినటువంటి బలమైన తుఫాను వల్ల అందరూ కూడా చాలామంది ఎయిర్పోర్ట్లోని ఉండిపోయారు, చాలామంది ఇళ్లలోని ఉండిపోయి బయటకు రాలేనటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఓడరేవులు కూడా పూర్తిగా అక్కడ ప్రమాద హెచ్చరికలు జారీ చేయడంతో అటు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ఇటు రైళ్లు, పడవలు అన్నీ కూడా ఆపేశారు. ఈ భారీ వర్షాలు, వరదల ముప్పు పొంచి ఉండటంతో చైనా ప్రభుత్వం పూర్తిగా అప్రమత్తమైంది. జెజియాంగ్ ప్రావిన్స్లో తైజౌ నగరం, షాంఘై పరిసర లోతట్టు ప్రాంతాల నుంచి సుమారు 4 లక్షల మంది, దాదాపు 4 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలు తరలించారంటే ఇదంతా ఈ తుఫాను ఏ స్థాయిలో ఉందో దీని తీవ్రత అర్థమవుతుంది. మరోవైపు పాఠశాలలు, వ్యాపార సంస్థలు, పర్యాటక కేంద్రాలు అన్నిటికీ కూడా 3 రోజుల పాటు సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. చైనా తీరాన్ని తాగటానికి ముందే ఈ డాల్ఫిన్ తుఫాను జపాన్లోని ఒకినావా దీవులు, తైవాన్ ఉత్తర ప్రాంతాల్లో కుండపోత వర్షాలతో బీభత్సం సృష్టించింది. ఇది చైనా రావడానికి ముందే జపాన్ని ఒక కుదిపేసి ఇప్పుడు చైనాకి ఎంటర్ అయినటువంటి పరిస్థితి. ప్రభావిత ప్రాంతాల్లో 200 నుంచి 400 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది భవిష్యత్తులో. అంటే ఈ 2-3 రోజుల్లో. ఈ దశాబ్దంలోనే ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి తుఫానుల్లో ఒకటిగా పరిణమించే ప్రమాదం ఉందని చైనా వాతావరణ కేంద్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి ఈ పరిధిలో ఉన్నటువంటి జెజియాంగ్ ప్రావిన్సు టైఫూన్ ఈ ప్రభావంతో పూర్తిగా షాంఘై పరిసర ప్రాంతాలు, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న ప్రధాన పట్టణాలు కూడా పూర్తిగా వాళ్ళు ఈ టైఫూన్ గుప్పిట్లో చిక్కుకొని ఈ డాల్ఫిన్ తుఫాను ప్రభావానికి గురై చిగురుటాకులా పూర్తిగా వణికిపోతున్న పరిస్థితి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమైపోయాయి, రాకపోకలు అన్నీ కూడా బంద్ అయిపోయినటువంటి పరిస్థితి. పాఠశాలన్నీ బంద్ చేశారు. అక్కడ ఉన్నవాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, సురక్షిత ప్రాంతాలకు తరలించండి మమ్మల్ని. అధికార యంత్రాంగానికి మొరబెట్టుకుంటున్నారు. ఎప్పుడు ఇంకా భారీ వర్షం పడుతుంది, ఎప్పుడు ఏ రాత్రి పెనుగాలులు వీస్తాయో కూడా అర్థం కాని పరిస్థితి. వెంటనే రెస్క్యూ చేయండి, మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించండి అని చెప్పి చాలామంది అక్కడ అధికారులకు మొరపెట్టుకుంటారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి చైనాలో అధికారులు కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. బ్లూ అలర్ట్ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రాబోయే 2-3 రోజుల్లో ఇంకా బలమైన గాలులు వీసే అవకాశం ఉంది. దాదాపు 300 నుంచి 400 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రావిన్స్లో ఉన్నవాళ్ళు చెప్తున్నారు, గత కొన్ని దశాబ్దాలుగా ఈ స్థాయిలో పెనుగాలులు వీయటం, ఈ స్థాయిలో భారీ వర్షాలు కురవటం అనేది మేము ఎప్పుడూ చూడలేదు. ఇది నిజంగా అంటే గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్టు. ప్రతి సంవత్సరం ఏటికేడు వర్షపాతం భారీగా, ఈ తుఫాన్లు భారీగా వస్తూ ఉన్నాయి. ఏదో సంవత్సరానికి 1-2 కాదు, నెలకు 1-2 వచ్చే విధంగా పరిస్థితులు మారిపోయినాయి. అంటే ఈ ఎఫెక్ట్ అనేది ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. కాబట్టి అక్కడ స్థానిక ప్రజానీకాన్ని దాదాపు 4 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారంటే షాంఘై పరిసర ప్రాంతాల్లో అక్కడ సిచ్యువేషన్ ఎంత భయంకరంగా అర్థమవుతుంది. విజువల్స్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఆ గాలులు కావచ్చు, వాళ్ళు బయటికి రాలేనటువంటి పరిస్థితులు కావచ్చు, అక్కడ పూర్తిగా అన్ని బంద్ చేసేసుకుని ఆకాశం పూర్తిగా చీకటి పడిపోయి ఒక్కసారిగా పెనుగాలులు, భారీ వర్షంతో వాళ్ళందరూ కూడా భయపడే పరిస్థితి ఉంది. మరొక 2-3 రోజుల పాటు సిచ్యువేషన్ ఇదే విధంగా ఉంటుంది. ఎవరూ కూడా దయచేసి ఇంట్లో నుంచి బయటకు రావద్దు, లోపలే
ఉండండి, ఏదైనా అత్యవసరం అయితే ఇంపార్టెంట్ అయితేనే బయటకు రండి అని చెప్పి అధికారులు హెచ్చరిక జారీ చేశారు. మొత్తానికి షాంఘై ఇంకా అక్కడ ఉన్నటువంటి మిగతా ప్రావిన్సుల్లో ఒక అలర్ట్, ఒక రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఒక భయానకమైనటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అధికారులు ఎప్పటికప్పుడు అక్కడ మానిటరింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది.